ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులే. టీ తాగినా, బట్టలు కొన్నా, చివరికి బంగారం షాపింగ్ చేసినా, ఫోన్ ఓపెన్ చేసినా పేమెంట్ కానిచేస్తున్నారు. జనం క్యాష్ ని క్యారీ చేయడం మర్చిపోయారు. ఇంతవరకు బానే ఉంది, కానీ ఇకపై డిజిటల్ మర్చెంట్ ఛార్జీల మోత మోగే ప్రమాదం కనిపిస్తుంది. మర్చెంట్ల వర్షన్ ని కేంద్రం పరిశీలిస్తుంది. అదే జరిగితే మళ్లీ నగదు చెల్లింపులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడంతా యూపీఐ జమానా. ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్లు. చిన్న టీ కొట్టు నుంచి జ్యువెలరీ షాప్స్ వరకు ప్రతి చోట డిజిటల్ మోత మోగుతోంది. డెబిట్ కార్డు అవసరం లేదు, పర్సు తీసుకువెళ్లాల్సిన పని లేదు, చిల్లర జంజాటం అస్సలు లేదు, యూజర్ ఛార్జీల టెన్షన్ కూడా లేదు. ఫోన్ తీ, స్కాన్ చెయ్యి, ఇంతే. అయితే ఇలాంటి లావాదేవీలకు ఇప్పుడు పెద్ద షాకే తగిలేలా ఉంది. ఇప్పటి వరకు మనం ఉచితంగా చేసిన పేమెంట్కు ఛార్జీలు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగం, ఫిన్టెక్ కంపెనీలు కలిసి యూపీఐ మీద ఛార్జీలు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని సమాచారం. 2022 ముందు వరకు పెద్ద వ్యాపారస్తులు యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తే బ్యాంకులకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ చెల్లించాల్సి వచ్చేది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఈ ఛార్జీలను పూర్తిగా తీసివేసింది. దీనివల్ల వినియోగదారులకు రిలీఫ్ దొరికింది. కానీ ఇప్పుడు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు తిరిగి ఎండిఆర్ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఫిన్టెక్ సంస్థలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎండిఆర్ అవసరమనే వాదన చేస్తున్నాయి. గతంలో ప్రభుత్వ బ్యాంకులకు, ఫిన్టెక్ కంపెనీలకు యూపీఐ లావాదేవీల నిర్వహణ కోసం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చేది. కానీ ఈ సంవత్సరం బడ్జెట్లో ఆ సబ్సిడీ 3,500 కోట్ల నుంచి కేవలం 437 కోట్ల రూపాయలకు తగ్గించేశారు. దీనివల్ల ఖర్చులను భరించలేవని మళ్లీ ఎండిఆర్ను తీసుకురావాల్సిందేనని వ్యాపారులు కోరుతున్నారు. వీసా, మాస్టర్ కార్డు వంటి డెబిట్ కార్డులు, ఇతర క్రెడిట్ కార్డులతో చేసే చెల్లింపులకు పెద్ద వ్యాపారులు ఎండిఆర్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు వారు యూపీఐ, రూపే డెబిట్ కార్డు ఆధారిత లావాదేవీలకు ఎందుకు ఛార్జీలు కట్టకూడదనే వాదన చేస్తున్నారు. ప్రస్తుతం వినియోగదారులపై ఎలాంటి అదనపు ఛార్జీలు లేకపోయినా వ్యాపారస్తులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వినియోగదారులపై ఆభారం పెట్టే అవకాశం లేకపోలేదు. అంటే మీ షాపింగ్ బిల్, హోటల్ బిల్ లేదంటే ఏదైనా పేమెంట్లకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. కాకపోతే ఇదంతా కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంది. అయితే పెద్ద వ్యాపారస్తులకు ఎండిఆర్ విధిస్తే చిన్న వ్యాపారులకు ఇది వర్తిస్తుందా? వినియోగదారులపైన దీని ప్రభావం ఏమిటి? ఇక మీదట ఉచిత యూపీఐ అనేది కొనసాగుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కాకపోతే దీనివల్ల వ్యాపారులు మళ్లీ నగదు చలామణికి మొగ్గు చూపే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.